ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి సమాచారాన్ని తెలుసుకుందాం. డిఎస్సిలో సమతుల్యత పాటించండి అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. అదేవిధంగా మన ఏపీ ప్రభుత్వం 1,00,000కు పైగా ఓటర్ల జాబితాను రద్దు చేసింది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. చూడండి, యూటీఎఫ్ నేతలను కోరిన ఎస్జిటి అభ్యర్థులు. ఆన్లైన్ పరీక్షలతో ప్రశ్నాపత్రాల్లో తేడా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన నాయకులు. డిఎస్సిలో తమకు న్యాయం చేయాలని శనివారం ఎస్జిటిలు ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి బాబురెడ్డి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మలకు వినతి పత్రం అందజేశారు. ఎస్జిటి ఫలితాల్లో సమతుల్యత విధానం అంటే నార్మలైజేషన్ పాటించాలని కోరారు. ఆన్లైన్లో 8 రోజుల పాటు 16 సెషన్స్లో పరీక్షలు నిర్వహించడం వల్ల సమతుల్యత విధానం తప్పిందని వివరించారు. దీంతో కొందరికి ప్రశ్నాపత్రాలు సులభంగానూ మరికొందరికి కఠినంగా వచ్చాయన్నారు. ఐఐటి, ఎంసెట్, ఆర్ఆర్బి వంటి పరీక్షలను సమతుల్యత విధానాన్ని పాటిస్తున్నారని గుర్తు చేశారు. తుదికీలో తప్పులు ఉన్నా వాటిపై అభ్యంతరాలు స్వీకరించడం లేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాల్లో ఉన్న సమాధానాలను కాకుండా ఇతర పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడంతో మార్కుల్లో తేడాలు వచ్చాయన్నారు. దీనిపై బాబురెడ్డి, రఘువర్మలు సానుకూలంగా స్పందిస్తూ ఇదే విషయం ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ నెల 11న విద్యాశాఖ మంత్రితో జరగనున్న సమావేశంలో 2018 డిఎస్సి అభ్యర్థులకు చెందిన నార్మలైజేషన్ ప్రధాన అంశంగా ప్రవేశపెట్టి చర్చించున్నామని తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ సమాచారము ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.